అసలు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఈ మొదటి 2 నిమిషాలని కాస్త ఇష్టంగా శ్రద్ధగా వినండి. మనందరికీ తెలుసు, కాలాన్ని 2 భాగాలుగా విభజించారని. అవే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. యేసుక్రీస్తు ఎప్పుడైతే జన్మించారో అప్పటి నుండి కాలాన్ని క్రీస్తు శకంగాను, అంతకుముందు కాలాన్ని క్రీస్తు పూర్వంగాను ఇలా చరిత్రలో విభజించడం జరిగింది. ఇక ఇప్పుడు మన అసలు విషయంలోకే అడుగు పెడదాం. 2000 సంవత్సరాల క్రితం అనగా యేసుక్రీస్తు పుట్టడానికి ముందు ఈ భూమి మీద ఉన్న ఐరోపా ఖండంలోని చాలా వరకు భూభాగాన్ని అప్పట్లో రోమా అనబడే రాజులు పాలించారు. వీరి పాలన అనేది కాస్త ప్రజలను ఇబ్బంది పెడుతూ బాధ పెట్టే విధంగా ఉండేది. అయినప్పటికీ కూడా ఈ రోమా రాజులు వారి సామ్రాజ్యాన్ని ఒక దేశం తర్వాత మరో దేశంకి ఇలా వరుసగా అన్నిటినీ ఆక్రమించుకుంటూ పెంచుకుంటూ వెళ్లసాగారు. ఇలా వీరు పాలించిన ఎన్నో ప్రాంతాల్లో యోధ, సమరయ, గలిలియ అనే ఈ 3 ప్రాంతాలు కూడా వీరి చేతుల్లోనే ఏళ్ల తరబడి ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలనే కలిపి ప్రస్తుతం మనం